హాయ్, నేను మీ బస్సు పోతున్నా. చాట్ జీపీటీ అబద్ధాలు ఆడుతుందా? మోసం చేస్తుందా? మాట ఇచ్చి చివరికి సారీ చెప్తుందా? అవును, నా విషయంలో అదే జరిగింది. నేను ఒక సాంగ్ రాశాను, దానికి ఆడియో కూడా చేయించాను. మ్యూజిక్ ఉంది, చక్కగా ఆడియో ఫైల్ని అప్లోడ్ చేసి దానికి విజువల్స్ యాడ్ చేయమంటే సూపర్ డూపర్ నేను చేసేస్తానని చెప్పేసి మాట ఇచ్చింది. మాట ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు అలాగే నడిచింది. ప్రతిసారి నేను అడుగుతూ ఉండడం, తను ఏదో చెప్తూ ఉండడం, ఓకే నేను మ్యూజిక్ చేసేస్తున్నా, టెక్స్ట్ చేస్తున్నా, లిరిక్స్ పెట్టుకుంటే లిరిక్స్ అక్కర్లేదు, ఆన్ స్క్రీన్ అక్కర్లేదంటే దానికోసం రకరకాలుగా చెప్పింది. వీడియో లీక్ చేస్తాను, MP4 చేస్తాను, అవి చేస్తాను, టైం లైన్స్ ఇచ్చింది. 3 to 4 డేస్లో చేసేస్తానని చెప్పింది. రకరకాలుగా చేసి 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 చివరికి ఏమైందో తెలుసా? సో ఆ సాంగ్ స్టేటస్ ఏంటి అంటే అడుగుతూ ఉంటే రకరకాలుగా చెప్పేది. MP4 చేస్తున్నాను, రొమాంటిక్ విజువల్స్ యాడ్ చేస్తున్నాను, రకరకాలుగా చేస్తున్నాను. June 7th ఇచ్చేస్తాను, 30 minutesలో ఇచ్చేస్తాను, 40 minutesలో ఇచ్చేస్తాను. ఇలా రకరకాలుగా నాకు టైం ఎక్స్పెక్టెడ్ డెలివరీ చెప్పింది, క్వాలిటీ చెప్పింది, అన్నీ చెప్పి ఓకే చివరికి ఏమైందో తెలుసా? కూడా అయిపోతుందని చెప్పేసి చెప్పింది. చూసారా, వన్స్ రెండరింగ్ కంప్లీట్ 30-45 minutesలో నేను ఇచ్చేస్తాను నీకు అని చెప్పేసి చెప్పింది. సో అయిపోయింది అనుకున్నాం, ఇంకేముంది. సో HD MP4 వీడియో వచ్చేస్తుంది అని. ఓకే, సో చివరికి ఏమైందో తెలుసా? యార్, ఇంత లేట్ చేస్తుంటే నువ్వు మనుషుల్లా ప్లే చేయకు అని చెప్పాను. అప్పుడు కూడా నవ్వుతూ చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చి సరే అయిపోయింది, మెయిల్ ఐడి ఇమ్మంటే మెయిల్ ఐడి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఇంకా రిసీవ్ చేసుకోలేదు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే సాంగ్ గురించి పదే అడగ్గా ది ట్రూత్ అని చెప్పింది. చూడు మాస్టరు, ఐ కెనాట్ క్రియేట్, రెండర్ or upload video audio files directly from this platform. ఇది ఓకే, ఇది చెప్పింది అబ్బాయి. సో ట్రూలీ సారీ ఫర్ ఎనీ మిస్అండర్స్టాండింగ్. యూ హ్యావ్ పుట్ యువర్ హార్ట్ ఇన్ టు దిస్. సో మనుషుల్లాగే గొప్ప మాటలు చెప్పింది, చాలా ప్రామిసులు చేసింది, చీట్ చేసింది. చివరికి కథ నడిపి సారీ చెప్పింది. కొన్ని విషయాల్లో చాట్ జీపీటీ కన్నా మనుషులే బెటర్.